నమస్తే. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అరాచక పరిపాలన కాదు ఇది, అభివృద్ధికి సంకేతంగా పరిపాలన అన్నట్టు మరొకసారి రుజువైంది. అది జవహర్ రెడ్డి విషయంలో. ఖచ్చితంగా జవహర్ రెడ్డికి వేటు పడుతుందని, తన్నేదో చేస్తారని చెప్పేసి అనుకున్న వాటిని తిప్పికొడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. జగన్కి ఒక షాడో లాగా పనిచేసినటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి మనందరికీ తెలిసిందే. అయితే సిఎస్ఐ అనేది తను కూడా పింఛన్లకు కావచ్చు, లేదా అవ్వాతాతకు సంబంధించి ఇచ్చినటువంటి ఒక అమౌంట్లలో కావచ్చు చాలా అవినీతికి పాల్పడ్డాన సంగతి అందరికీ తెలుసు. అయితే ఇలాంటి సమయంలో జవహర్ రెడ్డిని ఎలాగా ట్రీట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా వేటు పడబోతుంది. తనకున్నటువంటి అక్రమాలన్నీ కూడా బయటికి తీసి ఖచ్చితంగా కేసు ఏదో పడుతుందని చెప్పేసి అనుకున్న సందర్భంలో కక్షపూరితమైన రాజకీయాలు కాదు, మేము అభివృద్ధికి సంబంధించిన పరిపాలన మాత్రం మేము చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు జవహర్ రెడ్డి విషయంలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? మీరు జవహర్ రెడ్డి గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి. మొన్న ఏం జరిగిందండి అసెంబ్లీలో? ఆ రోజు బాబు గారు ఏం చేశారు? ముందే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ అనొద్దు, కించపరచద్దు, వారికి తగిన గౌరవం ఇవ్వండి అంటూ చెప్పటమే కాకుండా వారికి ముందు వరుసలోనే సీటు కేటాయిస్తారని అనుకున్నాం మనం. అదేవిధంగా ఎప్పుడో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా మంత్రుల ప్రమాణ స్వీకారం అవ్వగానే వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయినప్పటికీ వైసీపీ వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు. సోషల్ మీడియాలో ఇష్టానికి మాట్లాడారు. అంటే వీళ్ళకి మర్యాద ఇచ్చినా తీసుకునే అర్హత లేదేమో అని మనకు అనిపిస్తుంది వైసీపీ వాళ్ళకి. ఇంకో పక్క ఎవరు మన అంబటి రాంబాబు కావచ్చు, తర్వాత మహేష్ కావచ్చు, గోపీనాథ్ రెడ్డి కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి పిన్నెల్లి అరెస్ట్ విషయంలో అరాచక పాలన అంటున్నారు. ఎవరిది అరాచకం అండి? ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, అక్కడ వీడియో ఫుటేజ్ ఉంది, వాళ్ళ నియోజకవర్గ ప్రజలే చెప్తారు, మాచర్ల ప్రజలే చెప్తారు ఏం జరిగిందో. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ రోజు గోడ దూకి పారిపోయాడు, దొంగతనంగా పరిగెట్టాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా దాంకున్నాడు. ఆయన వచ్చి బెయిల్ తెచ్చుకున్నాడు. ఈరోజు వాళ్ళ తమ్ముడు వెంకట్రామరెడ్డి ఇంకా అరాచకాలు చేసిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదు. వీళ్ళు మాట్లాడతారు. అంటే సుపరిపాలన లేదు, పరిపాలన హుందాగా చేయటం లేదు, ప్రతిపక్షాలను గౌరవించటం అనేది, ఆ సత్సంప్రదాయం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టు ఎవరికైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎట్లా ఏడిపించారు. లాస్ట్లో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి ఇవాళ రిటైర్మెంట్ అంటే ఆయన 1 గంటకి ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చి 4 రిటైర్ అయ్యేలాగా చేశారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మనసుతోటి సత్సంప్రదాయం పాటించాలి, మనం ఎవరిని కించపరచకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని జవహర్ రెడ్డిని ఏం చేశారు? ఇవాళ పోస్టింగ్ ఇచ్చారు. అది కూడా ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ అన్నమాట. దానికి బదిలీ చేశారు. అక్కడ ఉండే వ్యక్తిని వేరే పోస్టింగ్ ఇచ్చారు, అదనపు ఇది తీసేశారు. అదేవిధంగా పూనం మాలకొండయ్య గారికి కూడా అలాగే చేశారు ఆయన. అంటే మన సాధారణ పరిపాలనా శాఖకి ఆవిడని పంపించారు. ఆవిడ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సిఎస్గా పనిచేశారు గతంలో. మనం ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు అంటే వైసీపీ వాళ్ళు నోరు పుచ్చుకుని పడిపోవటం కాదండి. అసలు ఈ జవహర్ రెడ్డి చేసిన నరాచకాలు ఎవరన్నా చేశారండి? అతను ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మనకు తెలుసు. టీటీడీకి వచ్చాక ఆయన మీద కొంచెం వచ్చింది అవినీతి ఆరోపణలో, నెగిటివ్ ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన మీద ఉండే గుడ్ విల్ తోటి వాటి మీద ఎవరు పెద్దగా పట్టించుకోవాలా. ఆ తర్వాత ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో, వైసీపీ ప్రభుత్వంలోకి ఆయన వచ్చాక, సిఎస్గా ఉన్నాక, ఆయన్ని తీసుకొచ్చి పెట్టాక ఆయన ఎన్ని అరాచకాలు చేశారు, ఎంత వైసీపీకి కొమ్ము కాశారు, జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఎటువంటి అక్రమాలు చేశారో అందరికీ తెలుసు. మనమే చెప్పుకున్నాము, 800 ఎకరాలు అక్కడ భోగాపురం దగ్గర ఆయన ఇల్లీగల్గా భూములంతా ఇది చేశారని. అది కాకుండా ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో అవ్వాతాతల పెన్షన్ విషయంలో మీరు వాలంటీర్స్ని పక్కన పెట్టండి, మీరేమో గ్రామ సచివాలయ వారి సిబ్బంది చేత చేయించండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దంటే కావాలని వాళ్ళనేమో బ్యాంకులకు రప్పించి, గ్రామ సచివాలయాలకు రప్పించి, పెద్దవాళ్ళని ఎండలో వాళ్ళని నిలబెట్టి కావాలని మిట్ట మధ్యాహ్నం రప్పించి ఎన్ని అరాచకాలు చేశాడండి ఈయన. వాటిని అన్నిటినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద వేసి, చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థ వద్దన్నారు, ఆ వాలంటీర్లను తీసుకోవద్దన్నారు, వాళ్ళని పనిలో పెట్టుకోవద్దన్నారు అంటూ రకరకాల ఆరోపణలు ఆయన మీద చేశారు. కానీ జరిగింది అది కాదు, వాస్తవాలంతా అవి కాదు.
యాక్చువల్గా వాస్తవాలు అందరికీ తెలుసు. మరి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు పెన్షన్లు ఏ రకంగా ఇమ్మని చెప్పారండి? కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల చేత చేయించమని చెప్పారు. 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ అయిపోవాలి, లేదంటే ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ తీసుకోండి, కానీ ఎవరిని మిస్ కావద్దని చెప్పారు కదా. మరి కొత్తగా వచ్చింది ప్రభుత్వం, ₹1 లేదు, ఎక్కడ నిధులు లేవు. మీరు చూసారంటే ఏ శాఖలోనైనా డబ్బులున్నాయండి? నిన్న ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఒక శాఖ రివ్యూ చేసి 3 కోట్లు ఉంది అంతే. అందులో 3,000 కోట్లు ఉండాల్సిన చోట 3 కోట్లు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడికి మళ్ళించారో ఎవరికి తెలియదు. మనం ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు 2,000 కోట్లు అప్పు చేసేసింది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అంటే మరి చెయ్యరా? సంక్షేమ పథకాలు ఇవ్వడానికి చెయ్యాలి కదండి. అభివృద్ధి 10 రోజుల్లో అయిపోతుందా? 5 ఏళ్ళు నోరు మూసుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న మనుషులు 10 రోజుల్లో ఎలా అడుగుతారండి? 10 రోజుల్లో మీరు హోదా తీసుకురాలేదు, మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, లేదంటే మీరేమో అభివృద్ధి చేయలేదంటే ఆయనే చెప్పాడు కదా, పరిశ్రమలు వస్తే అభివృద్ధి రాదు, ఇదేంటి మనం పెట్టుబడులు పెడితే అభివృద్ధి జరగదని ఆయనే చెప్పాడు కదా. మరి ఆయన ఎందుకు ఎదురు చూస్తాడు? మీరు నిధులు ఇచ్చి అక్కడ నిధులు పెట్టుంటే ఈయన తప్పు చేస్తే అప్పుడు మాట్లాడాలి. మీరు చేసిందేమో అక్రమాలు, మీరు సంక్షేమం పేరిట మొత్తం దోచుకున్నారు. 14 లక్షల కోట్ల అప్పు ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి. 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి అది. అప్పులు చేయడం, ప్యాలెస్లు కట్టుకోవటం, 26 అక్రమ ప్యాలెస్లు, ఒక పెద్ద ప్యాలెస్, 5 భవంతుల ప్యాలెస్ కట్టుకోవడం, తర్వాత లక్షల కోట్లు దోచుకున్నారు మీరు. మీకు 3 చోట్ల ఇంకా ప్యాలెస్లు ఉన్నాయి. మరి ఇవంతా ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అడిగే ముందు మీరేం చేశారు, మీ ప్రభుత్వం ఏం చేసింది, మీ మంత్రివర్గం ఏం చేసింది, మీరు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఏం చేశారు, ఇవన్నీ మాట్లాడండి. అవేమీ లేకుండా జగన్ నిజాయితీపరుడు, జగన్ అబద్ధం చెప్పడు, జగన్ ఎంత వీలైతే అంతే చేస్తాడు, జగన్ 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 తప్ప నువ్వు ఎప్పుడైనా మా ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం అని ఏ రోజైనా మాట్లాడావో? మా మంత్రివర్గం, మా మంత్రులు తీసుకున్న నిర్ణయం ఒక్కరోజు చెప్పాడండి ఆయన? ఏ రోజు చెప్పలేదు. ఈవెన్ ఓడిపోయాక కూడా చెప్పాల. అంటే వ్యక్తిగతంగా మాట్లాడతాడు, అహంకారంతో మాట్లాడతాడు, నేను అని మాట్లాడతాడు. ఈయనకి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత లేదంటున్నా. ఈయనకే కాదండి, ఈవెన్ మంత్రులకు కూడా లేదు. అప్పటి మంత్రులు, ఇప్పుడు మాజీ మంత్రులు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకు కూడా అర్హత లేదండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? నీ ప్రభుత్వాన్నే మీరు ప్రశ్నించలేదు, మీ ముఖ్యమంత్రినే అప్పట్లో మీరు ప్రశ్నించలేకపోయారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రశ్నిస్తారు? మీరు ఎట్లా అసలు ఇప్పుడు మంత్రివర్గాన్ని మీరు ప్రశ్నిస్తారు? ఇప్పుడు ఎట్లా మీరు పవన్ కళ్యాణ్ నిందిస్తారు? ఎవ్వడికి ఎటువంటి హక్కు లేదండి. ముందు వాళ్ళలో ఉండే నలుపు చూసుకోమనండి. కాబట్టి ఈరోజు జవహర్ రెడ్డికి న్యాయం చేసే ఆయన ఈరోజు పూనం మాలకొండకి పోస్ట్ ఇచ్చి ఈ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందండి, అంటే మాకు కక్షలు కార్పణ్యాలు లేవు అని రుజువు చేసుకున్నారు. మాకు అవేమీ అవసరం లేదు, మాకు పరిపాలనే ముఖ్యం, మాకు అభివృద్ధే ముఖ్యం, మాకు ప్రజలే ముఖ్యమని ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు చెప్పకనే చెప్పారండి. మీరు చూస్తే కనుకైతే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ప్రెస్తో మాట్లాడుతూ, అంటే మీడియాతో మాట్లాడుతూ ఇదే మాట చెప్పారు. ఆయన కూడా మేము కేసులు పెట్టుకుంటూ వెళ్తే మాకు బ్యాంకు నుంచి ₹1 రుణం రాదు, మాకు ఇప్పుడు కేసులు పెట్టడం ముఖ్యం కాదు కేసీఆర్ మీద అన్నట్టు మాట్లాడారు. అంటే మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే చెప్తున్నారో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారండి. అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే ఎవరికైతే ప్రజల సంక్షేమం కావాలో, ఎవరైతే ప్రజలు చక్కగా ఉండాలి, ప్రజలకి అభివృద్ధి జరగాలి, రాష్ట్రం ముందంజలో ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ చిల్లర విషయాలకు వెళ్ళరండి, కక్షలు కార్పణ్యాలకు వెళ్ళరు. చట్టం తన పని తను చేస్తుంది. కేసులు పెట్టారా వాళ్ళు చూసుకుంటారు. మనం మనుషులు పంపించి కొట్టించటాలు, అయితే మనం మనుషులు పంపించి దౌర్జన్యంగా వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం, లేదు వాళ్ళని ఏ పోలీస్ స్టేషన్లో పెట్టామో చెప్పకుండా వాళ్ళని తిప్పటం, తల్లిదండ్రులు ఏడిపించటం, ఇటువంటివి ఏవి అవసరం లేదండి. ఎవరికి అంత తీరుబడి లేదు, ఇంట్రెస్ట్ లేదండి. ముందు రాష్ట్రాన్ని ఘాటిన పెట్టాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈరోజు చాలా అందరూ కూడా మెచ్చుకోదగ్గ విషయం అండి. దీని మీద కూడా ప్రతిపక్షాలు ఒకవేళ విమర్శలు చేస్తే ఇంకా అంతకంటే నీచం ఉండదండి. అది వాళ్ళ విఘ్నతకే మనం వదిలేసేయాలి. సో చూద్దాం మనం ఖచ్చితంగా సిఎస్ జవహర్ రెడ్డికి సంబంధించినటువంటి యొక్క అవినీతి అంతా కూడా త్వరలో బయటికి అయితే రాబోతుంది. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గౌరవంగా తను ఎట్లా అయితే సాగనంపాలో అలా సాగనంపడానికి ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి దాన్ని మాత్రం అందరూ హర్షిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.